హాయ్ ఫ్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, చాలామంది దేవుని వాక్యాన్ని చదివే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మీకు తెలుసా, దేవుని వాక్యము జీవము గలది. దేవుడు తన వాక్యం ద్వారంగా మనతో మాట్లాడతాడు. మనము నిరాశలో, నిస్పృహలో, బాధలలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారంగా దైవికమైనటువంటి ఆదరణను, ఓదార్పును, నెమ్మదిని మనం పొందేవారుగా ఉంటాము. అపవాది మన జీవితంలో వేసే అగ్నిజ్వాలైనటువంటి పాపము, భయము, నిరాశ లాంటి వాటిని మనము జయించి నిలబడడానికి దేవుని యొక్క వాక్యము ఒక ఖడ్గము వలె పనిచేస్తుంది. మనము చూసినట్లయితే యెహెజ్కేలు ప్రవక్త ఎండిపోయిన ఎముకలు గల లోయలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారంగా మరి ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించి ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ సజీవమైన లోయగా మార్చబడింది. వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. వాక్యము నిన్ను లేవనెత్తుతుంది. వాక్యము నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ఓదారుస్తుంది. నీ పాప ఊబిలో నీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుదాం, ఆ వాక్యానుసారంగా జీవించుదాం, దేవుని వాక్యపు వెలుగులో నడుద్దాం. తద్వారంగా ఆయన వాక్యం ద్వారంగా కలుగు ప్రతి మేలును, ఆశీర్వాదాన్ని, వర్ధిల్లతను కలిగి జీవించుదాం. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.